రంగారెడ్డి జిల్లాలో మరోసారి భారీ వర్షం కురిసింది. దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట్ మండలాల్లో కుండపోత వాన పడ్డంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని వెంటనే డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలంటున్నారు. ఇల్లు లేదు, ఏం లేదు. ఇక్కడ కిరాయి కొండి బతుకుతున్నాము. నిన్ననే 35 కిలోల బియ్యం తెచ్చిండు. ఆయన్ని దాచిపోయినాయి ఇంట్లోకి నీళ్ళు వచ్చి. ఇక మరి మాకు ఒక పాప ఉంది, సంటి పాప 2 ఏళ్ళది. మరి మేమేం దీన్ని బతుకుతాము, ఇల్లు కిరాయిలు ఏం కడతాము? ఇట్లా వర్షం వచ్చినాక ఇప్పుడు ఎటు పోదామన్నా ఎవరు రానియరా? ఇది ఆనలా ఎవరు ఇళ్ళకు రానిస్తారు? మేము ఎట్లా బతుకుతాము? జర ఆలోచన చెయ్యండి. జర మాకు దయచేసి ఏమన్నా ఇంకా ఇప్పుడు అండుకుందామన్నా అండుకోరాకుంటుంది. ఇంట్లో వెళ్ళి వస్తున్నాయో రోడ్డు మీదే వస్తున్నాయి మొత్తం మా ఇంట్లోకి. కాలనీ 33 వాడ. ఈ వాడకు వచ్చిన వాళ్ళు పట్టించుకున్న దిక్కే లేదు. మున్సిపల్ పోతేనేమో మాకు తెలియదు అంటారు, కలెక్టర్ ఆఫీస్ పోతేనేమో మాకు తెలియదు కలెక్టర్ అంటారు. మరి ఓట్లేసి అని దిక్కులే కదా. ఈ నీళ్లు రోడ్డు పోయే నీళ్లు మొత్తం ఇటు మలిపి మా ఇంట్లో నాశనం పట్టించుకోదు. ఇంట్లో నీళ్ళు వచ్చినాయి అనుకుందామన్న దిక్కులేదు. ఇంతకు ముందు అర్ధ గంటలు బియ్యం పోయినాయి. ఇవాళ బట్టలన్నీ నాణ్యాయి. ఏం కట్టుకోవాలో మేము తినాలము, మన బుక్కలమా?